హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేషన్ షాప్కి అయితే అమ్మని తీసుకొచ్చాను. ప్రతి నెల ఇట్లా రేషన్ షాప్కి వచ్చి వెయిట్ చేయాలంటే వామ్మో చాలా కష్టం కదా. మనం వెయిట్ చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళు క్యూలో నించొని తీసుకోవడం, సరే అయిపోయినాక తీసుకొని వచ్చేస్తారా అంటే చుట్టుపక్కల వాళ్ళతో మనకి గంట ఒక్కొక్క మనిషితో గంట, మొత్తం అప్పుడు ఎన్ని గంటలు. రామా వెళ్దామని పిలిచినా రారు, మళ్ళీ కోపం అరుస్తారు. ఇండియన్ మామ్స్ ఇలాగే వైల్డ్గా ఉంటారు. వాళ్ళని ఆపలేం, అలా అని కంట్రోల్ అస్సలు చేయలేము. సో అమ్మ కూతురు గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ముందు వీడియోస్లో చేస్తాను చూడండి. అదేంటే మేము ఎప్పుడు ముందు వచ్చినా మేము మిగిలిపోతాం కానీ అందరూ వెళ్ళిపోతారు. మన లెగ్ అలాంటిది. చూసారా, మా అమ్మ ఒకటే మిగిలిపోయింది. ఇప్పుడు నేనేంటి మా ఇంతసేపు అని అడుగుతాను. ఆమె ఫైర్ రియాక్షన్ ఏంటో చూడండి. పాప నన్ను మటుకు పోయినివ్వదు, ఆమె తీసుకొచ్చి పెడుతుంది. అమ్మ ప్రేమ. ఇప్పుడు పోయి అడుగుదాం చూడండి. తొందరగా రావాలని తెలియదా? రేషన్ తీసుకొని రావాలి లేదా ఏలి ముద్ర వేయాలి, దాని మీద తూకం పెట్టించుకోవాలి, రావాలి కదా. రేషన్ షాప్కి వస్తే కనీసం 10 minutes అన్న పట్టదా? సరే కూల్. చెప్పండి ఫ్రెండ్స్, వెళ్దాం. సబ్స్క్రైబ్. ఇది చూడండి సాయంత్రం పూట ఎలా వస్తుందో.